గ్రేటర్ విశాఖ 6వ వార్డు పుయ్యంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువలో గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో వార్షిక క్రీడా సమావేశం బుధవారం సాంకేతిక కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13, 14 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించే మాలతాంబ వార్షిక స్పోర్ట్స్ మీట్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు. రన్నింగ్, క్రికెట్, త్రోబాల్, యుద్ధ కళలు, కల్చరల్ ఈవెంట్ విశేషంగా అలరించాయి. ఆత్మలింగ శివతు వందే మాతరం వలరం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం సుప్రజోత్స్న. चक्रासन नटराजासन So lighting of the Olympic torch begins. Can we have a round of applause, students? అది ఎలాగొచ్చి పెడతారు అలా రౌండ్ తిరిగి. School captain Radhakrishna is being given the Olympic torch and handed over to blue captain Gautam, blue house captain. Opens now. मैंने आपको भी दिया
ఇది ఒక వెరీ నోబుల్ థాట్ తో నాకు కలవడం జరిగింది. స్పెసిఫిక్ గా ఇది చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టు అండర్స్టాండ్ ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే దాన్ని కూడా వాళ్ళు చెప్పడంలో వినేసి ఉన్నాను. వాళ్ళు పెట్టిన బ్రాడ్ ఈ కార్యక్రమం కోసము దాదాపుగా ఒక 2-3 నెలలుగా దిలీప్ గారు ఫాలో చేస్తూనే ఉంటున్నారు. ఈ కార్యక్రమం ముందు ఒక అసెస్మెంట్ చేశాము. అసెస్మెంట్ చేసిన వాళ్ళకి కొన్ని పరికరాలు ఆల్రెడీ రెడీ అయింది, వారికి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు సంవత్సరాలుగా ఒక మంచి పౌరుడిని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలి అనేసి అంటే ఎడ్యుకేషన్ ఒకటే, ఒక క్వాలిఫికేషన్ ఒకటే సరిపోదు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి స్పిరిచువల్ ఎడ్యుకేషను, తర్వాత స్పోర్ట్స్ ఎడ్యుకేషను, వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాము. మాకు ప్రభుత్వం సపోర్ట్ కూడా ఇవ్వడంతో గ్రౌండ్స్ ఇవన్నిట్లో మన మేడం గారు ఇక్కడ ఈ గ్రౌండ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు పిల్లలకి ఆడించడానికి. ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి ఒక కరికులంలో ఈ స్పోర్ట్స్ గేమ్స్ యాక్టివిటీస్ అనేవి ఒక ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఇలాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఈ మనకి ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి కూడా మా స్టూడెంట్స్కి చాలామందికి ప్రైజెస్ వచ్చాయి. అదే ఈ విశాఖపట్నం జిల్లా నుండి